ఉంటాయంటే అంటే పేపర్కి ఉన్న తత్వం ఏంటంటే వాటర్ పోస్తే ఎంత తడిచిపోద్ది కదా. వాటర్ పోద్దాం చూద్దాం. నేను ఒక రోలో పేపర్ మర్చాను కాబట్టి ఏదో ఒక రోలో ఒక వాటర్ పోస్తాను, కొంత వాటర్ పోస్తాను. వాటర్ పోస్తే ఏమవ్వాలి చూద్దాం. ఓకే, నేను ఒక రో సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని వాటర్ పోస్తున్నాను చూడండి. పోసానా? మీరే సాక్ష్యం. పోసాను నీళ్ళు, వాటర్ నేను పోసాను. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను పేపర్ని కిందకి. వాటర్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా, వాటర్ అయితే లేవు. సరే తిప్పి చూద్దాం. తిప్పి చూస్తే ఒకవేళ వాటర్ ఎక్కడ ఆగిపోతే కింద పడాలి కదా, అప్పుడు కింద పడితేమో చూద్దాం. తిప్పి చూద్దామా? సరే తిప్పుతున్నాను చూడండి. ఏయ్ వాటర్ ఉన్నాయా? మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి వాటరు? సరే ఇప్పుడు వాటర్ మాయమైనాయి కదా, కానీ మళ్ళీ వాటర్ని తెప్పిద్దాం, చూద్దాం వస్తాయో లేవు. సరేనా? తెప్పిద్దామా? రైట్. ఓకే చూడండి, వాటర్ని పోసాము, తిప్పాము, అన్ని రకాలుగా చేసినా కానీ ఇందులో వాటర్ లేదు. యథావిధిగా మనం మళ్ళీ న్యూస్ పేపర్ని తీసుకొచ్చేసాము. వాటర్ ఉన్నాయో లేదో చూద్దాం. ఓకేనా? సెకండ్ రైట్ పిల్లలు, నా దగ్గర ఒక బుక్ ఉంది. ఓకే, మీరు ఏమి ఉన్నది ఇందులో చెప్పాలి. ఏముంది? వైట్ బ్లాంక్ పేపర్ ఉంది, అంతేనా? వైట్ కలర్ పేపర్ ఉంది, అవునా? ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. అవునా? వైట్ కలర్ పేపర్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, తర్వాత కలర్ ఫోటో రావాలి, అంతేనా? వస్తుందేమో చూద్దాం. వచ్చిందా? రాలేదా? మ్యాజిక్ పని చేయట్లేదేమో, చిటికలేద్దాం. రాలేదా? మరి ఏమొచ్చింది? ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ వచ్చిందా? సరే ఇప్పుడు చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. వచ్చిందా? కలర్ ఫోటో వచ్చిందా? ఓకే గుడ్. రైట్, నా దగ్గర ఖాళీ జార్ ఒకటి ఉంది, ఇందులో వాటర్ ఎలాంటివి ఏం లేవు. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను చూడండి. చాలా పోయట్లా, చిన్నగా పోతున్నా, జారిపోతాయండి. ఓకే, రైట్, ఫుల్గా పోసేసాను. చూడండి, ఇందులో వాటర్ ఉన్నాయి కదా, అవునా? వాటర్ని కింద పడబోద్దాం. పడబోస్తే ఇంక ఇందులో ఉంటాయా? ఉండవు కదా. పడబోసాను కదా, పడబోసాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు వస్తాయో లేదో చూద్దాం. వస్తాయా? ఎట్లా వస్తాయి? రావు. మళ్ళీ ఇలా ఎన్నిసార్లు తిప్పినా సరే ఇందులో మాత్రం వాటర్ మాత్రం అయిపోదు, వస్తూనే 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 ఉంటానే ఉంటుంది. ఓకే, నా దగ్గర ఒక పువ్వు ఉంది, చూసారా? ఒక పువ్వు ఉంది. నేను దీన్ని కర్చీఫ్తో మూసేస్తున్నాను, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, కర్చీఫ్తో మూసేసాను నేను.
అంతేనా? ఇప్పుడు ఇందులో పువ్వు ఉంది, పువ్వు ఉంది కదా, ఇందులో ఉందా నిజంగా? ఏది లేదుగా. ఉందా? ఎక్కడా లేదు. ఏది ఇదంతా ఇదిలిస్తున్నా రావట్లా. పట్టుకొని ఉన్నానా? సరే చూద్దాం. ఏది రావట్లేదుగా. సరే మీ కళ్ళ ముందే నేను ఫుల్గా ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఏది ఎక్కడ ఉంది? లేదు కదా. మళ్ళీ యథావిధిగా నేను తెప్పిస్తా, చూడండి. ఏం లేదు అక్కడ, సరేనా? మళ్ళీ యథావిధిగా నేను పువ్వుని తెప్పిస్తున్నాను, చూడండి. వస్తుందో అది ఈసారి వచ్చిందా? ఎక్కడొచ్చింది? రాలేదు. ఈ చేతిలో ఉందా? ఎక్కడా లేదు. చూసుకోండి, నా దగ్గర ఎక్కడా లేదు. సరేనా? చూడండి, మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. వెనక్కి జరగాలి. మీరు వెనక్కి జరిగితేనే. వెనక్కి జరగాలి. వచ్చిందా? ఏది? రాలేదు. మీరు చెప్తే రాదు, నేను చెప్తేనే వచ్చింది. అది నా మాటే ఉంటుంది అనమాట. అది ఓకేనా? చూద్దామా? రైట్, ఓకేనా? ఓకే. క్యాంపుకి వచ్చారా? క్యాంప్ రోజు మీరు అందరూ ఉన్నారా? ఉంటే ఇంకా ఆ మ్యాజిక్స్లో వేరే క్యాంపుకి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, కాబట్టి చూద్దామండి. చూడండి, నా దగ్గర ఒక ఖాళీ బ్యాగ్ లాంటిది ఒకటి ఉంది. ఇందులో ఏమైనా ఉందేమో చూద్దాం. ఏమైనా ఉందా? ఏం లేదు, మీరే చూసారు. 2 సార్లు చూపిస్తున్నాను, చూసారు కదా. ఏం లేదు కదా. నేను ఇప్పుడు చినిగిపోయినటువంటి క్లాతులు ఇందులో వేస్తున్నాను. 1 2 3 4 5 6. ఏం చేశాను? 6 క్లాతులు వేశాను. అవునా? 6 క్లాతులు వేశాను. ఇందులో నేను ఏం వేసాను? చినిగిపోయిన క్లాతులు వేశాను. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. డబ్బులు కాదు, మీ అందరు చూశారు. నేను మీ కళ్ళ ముందే చినిగిపోయిన క్లాతులు వేశాను. బట్ ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. జాయింట్ అయ్యి వచ్చింది. అవునా? ఆ క్లాతులన్నీ ఒకటొకటి కూడా జాయింట్ అయ్యి వచ్చింది. మీ అందరి డౌట్ ఏంటంటే అందులో చినిగిపోయిన ముక్కలు నేను డౌట్, అంతేనా? చూద్దామా? ఏయ్ లేవు కదా. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి, ఇది ఒక ఖాళీ బ్యాగ్. అవునా? ఏమనుందా? ఏం లేదు. సరే, ఇందులో నుంచి చూద్దాం ఒకసారి. ఏం లేదా? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏం లేనప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సరే, మళ్ళీ మాయించేద్దాం. ఓకేనా? ఎక్కడ ఉంది? ఉందా? ఎక్కడ ఉంది? వెనకుందా? చూడండి, జిప్పు చూడండి. ఉందా? మళ్ళీ తెప్పిద్దాం. ఇదిగో. ఓకే పిల్లలు,
ఓకే, ఇది మ్యాజిక్. సో థ్యాంక్ యూ దేవాది దేవునికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అండ్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? నెక్స్ట్ ఏం చేద్దామండి?